ఇప్పుడు చూడండి, రామ్ బాట్ ఏ బుక్ ఫర్ 178.50. సమ్ ఆఫ్ మెడిసిన్ ఫర్ రూపీస్ 248.25 అండి. సో సమ్ అనేది మెడిసిన్ కొన్నాడు, సమ్ అనేది ఏంటండి, ఏంటి కొన్నాడండి, బుక్ కొన్నాడు. గేవ్ ఏ రూపీస్ 500 నోట్. వాళ్ళకి ఎంత ఇచ్చాడు, 500 రూపీస్ నోట్ ఇచ్చాడు. సో టు షాప్ కీపర్ ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ అని అన్నాడు. టోటల్గా రామ్ దగ్గర ఎంత అమౌంట్ ఉందండి, 500 రూపీస్ నోట్ ఉంది. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. రామ్ బుక్ యాజ్ రామ్ బాత్ యాజ్ బుక్ ఫర్ 178.50. రామ్ బుక్ కొన్నాడు ఎంతకి, 178.50. అర్థం కావాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ మెడిసిన్, సమ్ మెడిసిన్స్ కొన్నాడండి ఎంతకి, 248.25 కదండి. గేవ్ 500 రూపీస్ ఫర్ ద షాప్ కీపర్కి 500 రూపీస్ అనేది ఇచ్చారు. అప్పుడు షాప్ కీపర్ మనకి రిమైనింగ్ అమౌంట్ ఎంత ఇచ్చారు, రామ్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అండి, 500 కదా. సో 500 అమౌంటే కదా ఉంది. సో ఫస్ట్ రామ్ ఎంత కొన్నాడు అండి, బుక్ ఎంత కొన్నాడు. సో బుక్ 178.50 అండి. నెక్స్ట్ మెడిసిన్ ఎంత కొన్నారు, మెడిసిన్ ఎంత కొన్నారండి. సో 248.25. ఈ రెండు యాడ్ చేయాలి కదండి. సో యాడ్ చేయాలంటే సేమ్ ప్లేస్లో రాసుకోవాలి, చాలా జాగ్రత్తగా సేమ్ ప్లేస్లో రాయాలి. 0, 5 కలిపితే ఎంత అండి, 5. సో 5 + 2 7. పాయింట్ పెట్టండి, 16 1. సో 12 1 3 4 అంటే ఇంత అమౌంట్ అయిందండి తన మెడిసిన్ కి, బుక్స్ కి. సో తన షాప్ కీపర్కి ఎంత ఇచ్చారు, 500 రూపీస్ ఇచ్చారు. అంటే రిమైనింగ్ ఇవ్వాలంటే 500లో మైనస్ కదా చేయాలి, మైనస్ చేయాలా లేదా అండి. సో మైనస్ చేద్దాం చూడండి, 500. సో ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డెసిమల్స్ లేవు కదా, మనం ఏం పెట్టాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. 2 zeros పెట్టాం. ఇప్పుడు ఏంటవుతుంది, సేమ్ ప్లేస్ లో రాయండి, 426.75. సో ఇదే కదండి, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నుంచి మనం బారోయింగ్ చేసుకోవాలి. ఇక్కడ బారోయింగ్ చేస్తే ఇక్కడ 9 ఉన్నాయి, ఇక్కడ 9 10. 10 లో నుంచి 5 తీస్తే 5, 9 లో నుంచి 7 తీస్తే పాయింట్ ఉంది, పాయింట్ యాజ్ ఇట్ గా పెట్టాం. మనకి ఆప్షన్స్ లో 0.25 తో ఒకే ఆప్షన్ ఉంటే అదే మన ఆన్సర్, మరి చెయ్యం. అర్థమవుతుందండి. సో నెక్స్ట్ ఇక్కడ 9 - 6. సో ప్రతి పాయింట్ మైనస్ చేయడం, ఆప్షన్స్ చూసుకోవడం. మన ఆన్సర్ ఎక్కడ ఉందండి, ఇచ్చిన ఆప్షన్స్ లో ఆన్సర్ ఉంది. అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీరు ఎగ్జామ్ రాసిన రోజు, మీరు రాస్తున్న టైంలో ఆ పాయింట్ గుర్తుండాలి. సో నెక్స్ట్ 9 లో 7. సో ఇక్కడ ఏం లేదు కదా. సో అంటే ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందండి, 73.25. మన ప్రాసెస్. ఓకేనా.